जय सदगुरु प्रेम महाराज के जय। शिवराम दीक्षित अचल गुरु प्रेतम को जय। साधुराम शिवराम दीक्षित अचल गुरु प्रेतम को जय। अपब्रह्म सदगुरु प्रेम महाराज की जय। परशुराम सीताराम सदगुरु प्रेम महाराज की जय। भागवत कृष्ण देव केंद्रीय वारी की जय। साधुराम बहादुर सदगुरु प्रेम महाराज की जय। अखिल राजयार्य सदगुरु प्रेम महाराज की जय। बेंपल चन्नयार्य सदगुरु प्रेम महाराज की जय। बेंपल गद्दयार्य सदगुरु प्रेम महाराज की जय। पूर्णबोधाचार्य कंडिपेरी नाचार्य सदगुरु प्रेम महाराज की जय। गुरुमाता जी गुरु सेवानंद मधुमांब समेत पूर्ण निजानंद चल्लगी कनिराचार्य स्वगुरु निर्गुरु जगद्गुरु परिपूर्ण गुरु परब्रह्मणे नमः। श्रीमद्गुरुनकु ध्यायामि ध्यानं समर्पयामि। शिवराम दीक्षित वेद परम परुలందరకు ధ్యాయామి ధ్యానం సమర్పయామి। ये लक्ष्मी अंब समेत శీలం కాళిదాచార్య సద్గురు బ్రహ్మరాజుకి జై। ఇవాళ గొప్ప సుదినం అన్నమాట। ఇంటి చేతనంటే పరమాత్మ చింతనం వన క్రమమప్పక జరిగినట్టు దినమే దినము దినములు వృధా కావున నిరతము సద్గోష్ఠినప్పుడు నెరవు మనస అన్నారు। అంచేతను ఈ పరమాత్మ చింతన జరిగే రోజు ఒట్టి రోజులన్నీ వృధా అయిపోయి ఆలు గొడవలు ఏళ్ళు గొడవలు చెప్పుకునే రోజులన్నీ వృధా అయిపోయే రోజులే కనుక ఈ పరమాత్మ యొక్క చింతన అందుకే సత్సంగత్వం నిస్సంగత్వం నిస్సంగత్వం నిర్మోహత్వమే నిర్మోహత్వం నిశ్చలతత్వం జీవన్ముక్తి సజ్జన సాంగత్యం వల్ల నిస్సంగత్వం కలుగుతుంది మనకి। నిస్సంగత్వమే నిర్మోహత్వం నిస్సంగత్వం ఎప్పుడైతే కలిగిందో శరీరం మీద భావన కలుగుతుంది। నిర్మోహత్వమే నిశ్చలతత్వము నిశ్చలతత్వమే నిశ్చలతత్వం ఉంటేనే గాని జీవానికి ముక్తి కలగదు కనుక నిశ్చలము చలము అంటే చలనము లేనటువంటి కనుక నిశ్చలతత్వము। నిశ్చలం అంటే చలించకుండా ఉండటమే నిశ్చలమైనటువంటి తత్వము। ఈ నిశ్చలమైన తత్వమే జీవనానికి ముక్తి కనుక ఈ నిశ్చలతత్వం కలగాలి అంటే మొట్టమొదట సజ్జన సాంగత్యం ఉండాలి అని। అందుకు ఇప్పుడు కిరాతకుడు అయ్యండి కూడా సజ్జన సాంగత్యం వల్ల నారద మహర్షి యొక్క రామనామ సంకీర్తన వల్ల వాల్మీకి రామాయణం రాశాడు కదా కిరాతకుడి అయినని। అలాంటిది అన్నమాట మన సజ్జన సాంగత్యం వల్ల నిస్సంగత్వం కలుగుతుంది। నిస్సంగత్వం వల్ల నిర్మోహత్వము నిర్మోహత్వం వల్ల నిశ్చలతత్వమే జీవానికి ముక్తి అని। ఇది కనుక ఈ పవిత్రమైనటువంటి మానవ జన్మాన్ని వృధా చేయకపో జన్మ సదారాధనీకొని ఈ మానవ జన్మానికి వచ్చే వెనక గురుస్వామి సన్నిధానాన్ని చేరుకున్నాం కనుక అందరం కూడా అందుచేత ఈ శివరామ దీక్షిత వేద పరంపరలో ఉన్నటువంటి పరిపూర్ణం ఒకటి లేనిరకనేది ఒకటి సంఘటనలన్నీ మనకు సాంఖ్యతారకం నస్క మహావాక్యాలు విషయాన్ని పరిపూర్ణ బోధ అంతా కూడా తెలుసుకున్నాం కనుక ఆ తెలుసుకున్న దాన్ని ఇప్పుడు గురువులు పరమైపోయినప్పటికీ కూడా ఆ వాక్యాలను నెమరేసుకుంటూ గోవు మేత వేసిన తర్వాత ఖాళీగా కూర్చుని ఏ విధంగా అయితే నెమరు వేసుకుంటుందో ఆ విధంగా మనందరం కూడా గురువులు లేకపోయినా గురువులు చెప్పినటువంటి వాక్యాలను శిరసావధించుకుని దాన్ని నెమరు వేసుకుంటూ బయలంటే ఇది ఎరుకంటే ఇది ఎరుక యొక్క లక్షణాలు ఇవి అని మనం ఆ స్థితిలో ఉన్నప్పుడు గురువులు స్వామి సన్నిధానాన్ని చేరినందుకు మనకి ఏ ఫలితం కలుగుతుంది అని। అయితే ఈ యొక్క ఫలితం కలగటానికి ఈ జన్మరహితం అయితే మార్గానికి కూడా ఎన్ని తెలుసుకున్నా జన్మరహితం అవ్వదు కనుక సద్గురు స్వామి శిష్యుడికి చెప్పడానికై ఏం చేసి ఉన్నాడంటే ఏంటి శ్రీమద్ గురు కరుణాకటాక్షణంబన ఋగ్వేద సామాధరణ పట్ల వ్యాకరణ మీమాంస బాట్ల ప్రభాకర గ్రంథ వేదాంత శాస్త్రాగమ అష్టాదశ పురాణ ఇతిహాసములు పరిశోధన చేయగా ఏమి తేలిందయ్యా అంటే పరిపూర్ణం ఉన్నది అని తేలింది అని। ఎన్ని పరిశోధనలు చేయగా గురువు గారు మనకి పరిపూర్ణం తప్ప రెండోది లేదు అని తెలియనప్పుడు ఆ శిష్యుడికి చెప్పడానికి గురువు గారు ఏం చేసి అన్నాడంట ఏంటి పరిపూర్ణం తప్ప రెండవది లేదు అని। పరిపూర్ణాన్ని చెప్పడానికి శిష్యుడికి చెప్పుదాం అనుకునే శిష్యుడు వచ్చి అడిగేదంటే గురువారా పరిపూర్ణం వన ఎడుకన్నా నీవు రెండు ఎట్టివి ఎడుకోకపోవని ఎందు ఎడుకోని చోటు ఎగ్గి ఎరుకను నేను ఎట్లు పెడితే జరిగించు నేను అట్లనే గురుడు ఎరిగించునే నేను అన్నారు। అంతేతను ఈ 4 ప్రశ్నలకి భాగవత కృష్ణ కేంద్రీయ వాడు కర్తార్థాలు అన్ని రాశారు। అందు గురించి గురువరా పరిపూర్ణం అంటే ఏమిటి ఎరుకంటే ఏమిటి అయితే అప్పుడు చెప్తాడనమాట। నా బిడ్డ వినినైనా ఈ విశాల బ్రహ్మాండ అపార సకార జగత్తు పుట్టుక లేనప్పుడు యువత పట్టబయలైన కేవల అమల నిర్గుణ అతీత నిష్ప్రతి దిశ పరిపూర్ణ పరబ్రహ్మమైన పరాకాశం కలదు అని
ఈ సృష్టికి పూర్వం నుంచి కూడా సృష్టికి పదమందు సృష్టి ఉన్నప్పుడు సకల కాలం మందు సకల దేశం మందు ఉంది కనుక ఈ అకార సకార ఈ జగత్తు పుట్టుకలేనప్పుడు ఈ ఒక్క బట్టగలైన కేవలం విద్యనాపేట నిష్ప్రతి జ్యోతిక పరిపూర్ణ పరబ్రహ్మమైన పదాకాశం ఉన్నదిరా నాయన అని శిష్యుడికి ముందు పరిపూర్ణం చెప్పేదన్నమాట. గురువరా పరిపూర్ణం అని ఏంటి. తర్వాత రెండవది ఈ ఎరుకనగా ఎలాంటివి అని. అయితే అనేకమైన కులగోత్ర వర్ణాశ్రమ ధర్మములకైతే భిన్నాభిన్నములుగా వచ్చేటటువంటి ఈ జగత్తు లేనివి కనుక, అందుకు ఈ జగత్తు విద్యా స్వరూపం కనుక ఇది లేనిది అని దీని అటు చెప్పాడు ఆయన. నేను దీని యందు పరిపూర్ణం యందు లేకపోతున్నటువంటి ఎరుక నా శరీరం అని, నా మందిరమని, నా కులగోత్ర వర్ణాశ్రమ ధర్మములు కలిగి తోచేటటువంటి ఎరుక లేనిది కనుక ఇది లేనిది. అది ఎంత ఉన్నది అంటే ఈ విశ్వం అంతా వ్యాపించి ఉన్నప్పటికీ కూడా అనుస్వరూపం మల్లి గింజల విత్తనం ఎంతైతే ఉన్నదో ఆ విత్తనంలో ఉంది. ఆ మర్రి చెట్టు ఎంత ఎల్లి ఓడవతోటి ఎన్ని చెట్లతోటి విజృంభించిందో ఆ విధంగా మల్లోని వారు వీళ్ళు కొనంత సూక్ష్మ రూపంలో ఉంది ఎంత సృష్టించుకున్నదన్నమాట. ఈ జగత్తంతా సృష్టించుకున్నది. దీనినే మరి మన సాకార పూజలు చేసేటటువంటి గురువులు కూడా భగవద్గీతలు కూడా చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు? ఏకమేగా ద్వితీయమని. దీనినే ఈ ఎరిగేసేటువంటి శరీరాన్ని ఏకమేగా ద్వితీయమని, పరుడని, బ్రహ్మమని అద్వైత మతకర్తలందరూ దీన్నే బ్రహ్మమన్నారు. దీనిని ఈ ఆత్మనే క్షేత్రజ్ఞుడని, అక్షర పరబ్రహ్మమని, తర్వాత సచ్చిదానంద స్వరూపమని, పూలో దారంలాగా ఉన్నదని ఈ ఆత్మకే తెలియజెప్పారు. ఎందుకంటే దీన్ని సాకారంగా తెలియజెప్పే వారందరూ కూడా ఏకమేవ ద్వితీయమని, పరుడని, బ్రహ్మమని అద్వైత మతకర్తలందరూ దీన్నే బ్రహ్మం అన్నారు. కానీ ఇంత బ్రహ్మాన్ని తెలుసుకున్నాం మళ్ళీ జన్మ రహితం అవటం లేదు కనుక దీక్షిత గారు ఎన్ని యజ్ఞాలు చేసినా తనకు తెలియబడినటువంటి సంగతిని మరి ఒక దమ్మరి స్వామి వల్ల శ్రీధర స్వామిని సేవించి శివరామ దీక్షితులకి వెదజల్లినటువంటి పిల్లి పోతారంట. అందుకు దీక్షితుల వారు ఏమన్నారంటే దీనినే మూలములైన గుర్తులుగా శరీరం లేదు అని. వీళ్ళందరూ ఇదే బ్రహ్మం అంటున్నారు కనుక ఈ బ్రహ్మం వెళ్ళి నూతన వస్త్రాన్ని ధరించుకొస్తుంది కనుక చొక్కా తిరిగిపోతే కొత్త చొక్కా ఎలా జరుగుతుందో అద్దెంట్లోంచి ఇంకో అద్దెంట్లోకి ఎలాగైతే మారుతున్నామో అలాగా మారుతుంది కనుక అలాంటివి చింపి వేసినటువంటి పత్రం అయిపోవాలి అని దీక్షితులు వారు మనకి వెళ్ళినటువంటి పరిపూర్ణ బాధ అంతకే ఇచ్చారనమాట. కానీ ఎన్ని మంత్రాలన్నా దొరుకుతాయంట కానీ ద్వాదశి మంత్రం దొరకదు అని అంతేదని ఇచ్చారనమాట. దొరకదు ద్వాదశి మంత్రము దొరికితే భక్త బయలు కలదును జన్మం పెరిగిన ఎరుకే ద్వాదశి మరి మరి పరిపూర్ణ బోధ మరుగరుగావలేరా ద్వయదాస భ్రాంతి కావిడుగావలేరా ఆశాపాశములేని అచల గురువుల సేల బాసురంభుగా చేసి భావార్థ మెరిగి దృష్ట ద్రాష్టాంతరముల గురుని కృష్ణముగా జన్మప్పుడెరుకై నష్టమైపోవును బయలుల శ్రేష్టమగుని శబ్ద మార్గము మరుగరుగావలేరా ద్వయదాస భ్రాంతి కావిడుగావలేరా అని. దొరకదు ద్వాదశి మంత్రము. ద్వాదశి అనగా దశ అనగా 10, ద్వా అనగా 2, 12 అక్షరాలతో కూడినటువంటి దొరకనతో ద్వాదశి మంత్రం దొరికితే దాని యొక్క అర్థమే బట్టబయలు. దొరికితే బట్టబయలు తానీరుగా వెళ్ళిరా ఎరిగిన ఎరుక అంటే ద్వాదశి మంత్రము దొరికితే బట్టబయలు తొలగును జన్మం పెరిగిన ఎరికే తోదశి పరిపూర్ణం ఇలాగున్నదని ఎరిగినటువంటి ఏదైతే ఉందో అదే సాక్షాది, అదే 16 అక్షరాల మంత్రము, అదే అతని స్వరూపము, అదే నీ దేహము, అదే తిరిగే శరీరం. అంతేకాకుండా ఈ రెండు కలుసుకున్నప్పుడు మనకేమవుతుందో ద్వయదాశ భ్రాంతి కావిడుగావలేరా. ద్వయదాశ ఉన్నది కనుక మనకి వెళ్ళటం రావటం పుట్టడం నశించడం ఈ రెండిటితో కూడుకుని ఉంది కనుక ఇదే ద్వైదోషంతో ఉన్నది కనుక అందుకే ద్వైదోషం ఉన్నది. దీనికి వెళ్ళిపోయే శక్తి వచ్చే శక్తి కనుక ద్వైదోష భ్రాంతి తావిడుగావలేరా ఆశాపాశములేని అచల గురువుల సేవ. ఆశాపాశం లేనటువంటి అచల గురువుల సేవ
బాసురంబుగా చేసి భావార్థ మెరిగి గురువుడికి నాలుగు రుద్దుములైన సాంప్రదాయ ధర్మములు చేసినట్లయితే మనకి ఈ 3 త్రివిధ ప్రసాదాలు ఇచ్చి ఉన్నదన్నట్టు లేనట్లు తెలియజేస్తారు కనుక అందుకు ఆశ భాషంలో లేని అచల గురువుల చూడ బాసురంబుగా చేసి భావార్థ మెరిగి దృష్టాంతరము ద్రాష్టాంతరముగా రెండు ఇచ్చారు. అంటే ఏంటి అంటే దృష్టాంతరంగా నేను ఎలా లేకపోతానో చెప్పుమని శిష్యుడు అడుగుతాడు అనమాట గురువు గారు. అయితే నాయన పెద్ద కళ వచ్చింది. ఆ కళ ఒక పెళ్ళైనట్టు మైంత్రులతోటి ఊరేగినట్టు పలకలో ఊరేగినట్టు ఊరంతా ఊరేగినట్టు మనకి నీకు కళ వచ్చింది. కానీ ఆ కళలో ఒక రామాలయం దగ్గరికి తీసుకెళ్ళి రాముడికి దండం పెట్టుకుని అప్పుడు నీకు మెలకు వచ్చింది కదా, నీకు వెలుగు వచ్చినప్పుడు పెళ్లి కూతురేది భయంత్రి లేదు పల్లకి ఏంటంటే ఉన్నదాంతరం లేదు కదా. అదే విధంగా మంచి కాలు వచ్చినా చెడ్డ కాలు వచ్చినా మేల్కొంటే ఎలాగైతే లేదో ఆ విధంగానే నువ్వు కళ మేల్కొంటే లేవురా నాయన అని చెప్తాడు గురువు గారు. అయితే సరిపోలేదు నాయన, నా కళలో వచ్చినవి అన్ని మరి మేళకం మన జ్ఞాపకం వస్తున్నాయి. నాకు కళ్ళలో చూసేది పెళ్ళైనట్టు మరి బయటతో ఊడైనట్టు కళ్ళలో మళ్ళీ అందరికీ చెప్తున్నాను నాకు ఎలా కళ వచ్చిందని. అది కూడా లేకుండా చేయమన్నారు శిష్యుడు. ఎంత మంచి ప్రశ్న వేడుతాడు. కళగన్నా శరీరం మేలుకుంటే లేదు, కానీ ఆ కళ్ళలో జరిగినటువంటి సంకల్పం మళ్ళీ చెప్పగలుగుతున్నాడు కనుక అప్పుడు చెప్పాడు అనమాట. ఏని తప్పురమని పండు కలసిన చందమే ద్రాష్టాంతము తప్పునను చల్లారినట్ల సగుణ నిర్గుణ రహితము ఒప్పుని కరము ద్వాదశ గురు శక్తి జోపగరానిది ప్రభాతమున భవదీయ పదములు మదిలదొలకదరా. అంటే ఈ భ్రాంతి కూడా లేకుండా చెయ్యాలి అంటే కపురం అనేటటువంటి శిష్యుడు, వెలుగనే గురువు గారు. ఈ రెండు వెలిగి ఎలాగైతే లేకపోయినా అలాగే లేదురా నాయన అన్నాడు గురువు గారు. అప్పుడు తెలియవేయడం దృష్టాంతరము ద్రాష్టాంతరము ద్రాష్టాంతరములు ప్రయోజనాలంట గురువు స్వామి దగ్గర. మనం ద్రాష్టాంతరముల గురువుని చక్రష్టముగా అన్నప్పుడు ఎరుకయు నష్టమైపోవును బయలు శ్రేష్టమగు నిశ్శబ్ద మార్గం అరుగెడుగోవేలా ద్వయదాశ భ్రాంతి తాగిడుగోవేలా. ద్వయదాశం అంటే జనన మరణాలతో కూడుకుని, ద్వయం అంటే రెండింటితో కూడుకుని ఉన్నది. అంటే ఈ ద్వయదాశ భ్రాంతి విడవాలి అంటే ద్వాదశ అక్షర మంత్రాలు కానీ మనకే తెలియబడదు. అందుచేత చివర ఉన్న దీక్షకుల వారు మనకి తీసుకొచ్చి వెదజల్లినటువంటి ఈ బోధనం, ఇది 4 రకాలైనటువంటి బోధన మనకి చెప్పుకొచ్చారనమాట. ఏంటంటే వాచ్యార్థము, లక్ష్యార్థము, అనుభవార్థము, నిర్ణయార్థము అని 4 ఇచ్చారు. వాచ్యార్థము అంటే ఇప్పుడు వాచ్యార్థంగా చెప్తున్నాను, బయలు ఇలా ఉన్నది, ఎండకి ఎండదు, వానక తడవదు, అగ్ని కాలదు, చేతులకి అందదు అని చెప్తున్నాను. ఇది వాచ్యార్థము. కానీ ఇది లక్ష్యార్థంగా మీరు ఇది ఎండకెందుకుందా, వానక తడుగుతుందా, అగ్ని కాలుతుందా అని మీరు ఆలోచించుకున్నప్పుడు అది లక్ష్యార్థం అవుతుంది. లక్ష్యార్థంగా చూసినప్పుడు లక్ష్యార్థము. తర్వాత నిర్ణయార్థము, ఇంక నిర్ణయాన్ని పెట్టేదన్నమాట. ఆ వాచ్యార్థము, లక్ష్యార్థము, అనుభవార్థము. గురువు గారు చెప్తుంది నేను చూసాను కనుక నాకు అనుభవంలోకి వచ్చింది. అనుభవానికి ఎప్పుడైతే వచ్చిందో ఒక నిర్ణయాన్ని పెట్టేస్తామన్నమాట. ఇప్పుడు మనం ఎన్ని చెప్పినా, దేని గురించి చెప్పినా, ఏ బోధ చెప్పినా అటు ఇటులో ఉంటా ఉన్నాను కనుక నిర్ణయార్థాలు 4. అందుకు వాచ్యార్థము ఇలా వినటము, లక్ష్యార్థం అనగా చూడటము, అనుభవార్థం అనుభవంలో పెట్టుకున్న తర్వాత నిర్ణయాన్ని వచ్చేసాను. మీరు అంత చెప్తున్నా నేను ఇంకా దీన్ని మరువను అని నిర్ణయాన్ని వచ్చేసాను కనుక అందుకు వాచ్యార్థము, లక్ష్యార్థము, అనుభవార్థము, నిర్ణయార్థములుగా మనకి చెప్పారు కనుక ఈ బోధ మరి దీక్షకుల పీఠంలో ఉంటుంది కనుక దీన్ని మనం అనుసరించుకుని ఎప్పుడు కూడా అందుకని ఇంకోటి ఇచ్చారన్న శిష్యుడు గురువు శిష్యుడు అన్యోన్యంలో చెప్పాలి అంటే హృదయగ్రహి విడుటకునే సదయీ బోధ జనద గురుడై వదలక చిత్తములో గురు పదయుగళ మొదలు పవలదే భక్తుడైనప్పుడు భ్రాంతి రహిత శత్రుడైనప్పుడు కుదురాదు ఇవి 2 గురు శిష్యులకు లేక కదలికి లేనటి గణమోదోత స్థితి భక్తుడైనప్పుడు
భ్రాంతి రహిత శక్తుడైనప్పుడు హృదయ గ్రంథి విడుదలకునై. హృదయ గ్రంథి అంటే వన్నెల పండుగ గలసినిది హృదయ పద్మం పలుతుంది. 105 రంగులు కలిసినటువంటిది హృదయ పద్మము. ఆ హృదయంలో ముడిపడి ఉన్నటువంటి ఈ కర్మ జ్ఞానాన్ని విడుదల చేయడానికి అనేది గురువు గారు శిష్యుడింటికి వెళ్ళాలంట. అంత చెప్పినా నమ్మిక కలగట్లేదు. ఈ నామరూపాతి రహితమైనటువంటి పూర్ణ బోధనం చెప్పినా కానీ వాడికి నమ్మకం లేదు కనుక మరీ వెళ్ళి చెప్తూ ఉండాలని ఆయన ఆ ముడిపడిపోయి ఉన్నటువంటి కర్మజ్ఞానాన్ని ఏది ఇచ్చినా నటు అనుకుంటున్నాడు కనుక ఎన్ని అసత్యమైనటువంటి అయినా సత్యమైనటువంటి బట్టబయలు అని ఈ రెండింటి సంగతి శిష్యుడు చెప్పడానికని గురువు గారు శిష్యుడింటికి వెళ్ళాలట. హృదయ గ్రంథి విడుతకునై సదయతై బోధకల్ప జనద గురుడై. వదలక చిత్తములో శిష్యుడు ఎప్పుడు కూడా గురువు గారు ఎప్పుడు వస్తారు, నా యజ్ఞానం అని ఎరుకు దాన్ని చెప్పి రైతు అవుతాయా అని శిష్యుడు అనుకుంటూ ఉండాలంట. మొదలక చిత్తములు గురు పదయుగణ మొదలు పవలదే భక్తుడైనప్పుడు. అయితే భ్రాంతి రహితమైన ఆసక్తుడై ఉండాలంట ఆ శిష్యుడు. ఈ భ్రాంతులన్నీ రహితమయ్యేటటువంటి ఇవన్నీ లేనియే కదా అనేటటువంటి దీనికి ఆసక్తుడై ఉండాలి అని. కుదురాదు ఇవి రెండు గురు శిష్యులకు లేక ఏదో చెప్పేసి 3 మంత్రాలను అనుకుంటూ ఉంటాడా లేని గురువు గారు అనుకుని ఆ గురుస్వామి వచ్చే 4 విధాలైన సేవలు చేయాలి, దక్షిణాలు ఇవ్వాలి, ఇవన్నీ ఎవరు చేస్తారని శిష్యుడు అనుకుంటే ఈ ఇద్దరికి కూడా కుదరదు. ఏమి కుదరదు? ఘనమైనటువంటి బోధ యొక్క స్థితి ఇద్దరికి కూడా కుదరదు. కదిలికి లేనకి ఘనబోధ స్థితి కుదరదు ఇద్దరికి అనేది. అందుకు గురువు గారు ఆ విధంగా శిష్యుడు ఈ విధంగా ఉన్నప్పుడు ఇంకా శిష్యుని యొక్క లక్షణం ఏంటంటే జలము నెడబాయనల్లని జలచరములు విభూని శిష్యుడు హృజ్జల దంబను పీఠముపై నిలిపి ఇతరము మానే గురువు నేర్చుచుండు చదువుతులు తదల్చుచుండు కలకాల మీరీతి గడిపోచు ఏ ప్రొద్దు తల్లిదండ్రి తరగత దైవం మనసు గురువు నేర్చుచుండు చదువుతులు తదల్చుచుండు. అంటే జలము నెడబాయనల్లని జలాన్ని వదిలేసిందంటే చేప నిమిషం ఉండదని తప్పిపోతుందంట. అలాగే శిష్యుడు జలమును వదిలిపెట్టినటువంటి చేప ఏ విధంగా అయితే జలంలో ఉంటుందో ఆ విధంగానే శిష్యుడు ఎప్పుడు కూడా గురువు యొక్క పాదములు వృక్షల గంబను పీఠముపై నిలిపి, పీఠం మనకు మూలన అక్కడ పెట్టుకుంటున్నాం దేవుడిని, ఆ దేవుడికి రోజు అనుష్ఠానం అది చేస్తున్నాం. కానీ ఎక్కడ పెట్టుకోమన్నారు? వృక్షల గమ్మ హృదయం అనే పీఠం మీద పెట్టుకుని. ఇది చూడండి, వృక్షల గంబను పీఠముపై నిలిపి ఇతరము మాని గురువు నేగొల్చుచుండు చదువుతులు తదల్చుచుండు. హృదయం అనే పీఠం మీద పెట్టుకుని గురువు యొక్క పాదాలు అంతకే ఇచ్చేది ఆయన. ఎప్పుడు కూడా చేప ఎలాగైతే జలమును వదిలిపెట్టి ఉండదు అదే విధంగా శిష్యుడు గురు పాదములు వదలకుండా ఎప్పుడు హృదయం అనే పీఠంలో పెట్టుకుని గురువునే కొలిచిచుండు. గురువు చెప్పినటువంటి సూక్తులు యుక్తులు ఇవన్నీ ఎప్పుడు కలుసుకుంటూ నెమరేసుకుంటూ ఉండు. కానీ కలకాల మీరీతి గడుపుచు ఏ ప్రొద్దు అంటే ఈవేళ పౌర్ణమి కానీ పూజ పెట్టేస్తున్నాం, మళ్ళా నెల దాకా పౌర్ణం లేదు కదా, మళ్ళా నెలకొకసారి పూజ చేసుకుంటాం అనుకోమని అని కాకుండా ప్రతి వేళ శుక్రవారం కదా, మళ్ళీ రేపు శుక్రవారం దాకా దేవుడు లేదని అనుకోకుండా ఈవేళ దీపారాధన చేశాను, మళ్ళీ రేపు పొద్దున్న దాకా దీపం లేదనుకోకుండా కలకాలము అందుకు ఇచ్చేదండి. జనులార జగతి లోపల జననంపై నందుకొక్క తల పొంచవలేని మనసులో గురునామ స్మరణ అనుదినమును చేయువాడు అక్కడే తగ్గనుడు అని. మనసులో ఎప్పుడు గురునామ స్మరణ అనుదినమును చేయువాడు అక్కడే తగ్గను కానీ. అలాగే ఈయన కలకాలం ఈ రీతి గడుపుచు ఏ ప్రొద్దు తల్లి తండ్రి తరాదాత దైవ మనసు గురువు నేర్కొల్చుచుండు చదువుతులు కాదల్చుకుంటుందని. ఇంకా చెప్పాలంటే శతి పొరుగురుకు పోయిన అతిరాకడ కోరినట్టి భావములో మతి మంతుడు సశిష్యుడు సతతము గురు రాక గోరు సత్యము వినారా స్వామి తోటి సాకెవరనరా నిత్యములనే నిర్ణయ మెరిగితే నిచ్చుడయుండేను నిజబోధగలిగితే చాలు చాలన్నాని. ప్రతి మహాపతివ్రత
పొరుగురికి పోయిన భర్త రాకడ కోసం ఎప్పుడు వస్తారా అని ఎలా ఎదురు చూస్తుందో ఆ విధంగానే శిష్యుడు గురువు గారు ఎప్పుడు వస్తారో నా యజ్ఞానం అనే ఎప్పుడు రైతు అవుతారా అని శిష్యుడు చూస్తూ ఉండాలంట. చూస్తూ ఉండాలి అని అయితే ఇక్కడ ఏం చేరు మరి సతీ మహాపతి రకమే సతీ అంటారు. సతీదేవి మహాపతి రకం శిష్యుడు చూడండి బ్రహ్మంగారు శిష్యుడు లాంటి శిష్యుడు లేడు అని సతీ లాంటి శిష్యుడు లేడు అని అతించకను శిష్యుడు అంటే ఎంతో మంది ఉంటారు శిష్యుడు. కానీ అందరికంటే ముద్దుకొక్కల కోటికొక్కలని గురువు మీద అంతటి మమకారం కలిగినటువంటి శిష్యుడే శిష్యుడు అంటారు. సతతము గురువు రాక గోరు సత్యము వినరా ఎప్పుడు వస్తారు నా గురుస్వామి నా జ్ఞానం ఎప్పుడు రైతు అవుతుందా అని శిష్యుడు అనుకుంటా ఉంటా. అయితే అందుకు ప్రతి పరుగోరుకు పోయిన ప్రతిరాకడకు నటి భావములోనని మతి మంతుడు సశిష్యుడు సతతము గురు రాక గోరు సత్యము వినరా వాణి తటి సటెవరమరా. నిత్యములానే నిత్యమైనటువంటిది ఒకటి అనిత్యమైనటువంటిది ఒకటి సత్యమైనటువంటిది బ్రహ్మము అసత్యమైనటువంటిది జగత్తు. ఈ జగత్తంతా నశించేదే గనక ఇప్పుడు సూర్యచంద్రులు కూడా మరి కనిపించట్లేదు. ఇప్పుడు రాత్రి అయ్యేదాటికి సూర్యుడు కనిపించడు, పగలు అయ్యేదాటికి చంద్రుడు కనిపించడం. కానీ అన్నిటికీ మార్పు ఉన్నది, కానీ పరిమాణానికి మాత్రం మార్పు లేదు. అది రాత్రి పగలు అనకుండా అది ఎప్పుడు ఒకేలాగా ఉన్నది కనుక వసుకలో మనకదు వాద్యో మనకదో గాఢాగ్ని చేత గర్భంబు కాదు గాలికి కూలదు కరములకు దిక్కదు పాషాణములనైన పగిలిపోదు ఎండకు ఎండదు ఉండ నీడకు రాదు అస్త్రశస్త్రంబులకు హతము కాదు చలికి వనకదు భయములకు ఉనికి పడదు అటల మెయ్యందు పరిపూర్ణ మహల చరిత రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహ సంరక్షితాం అని వసుదలో వనకదో వారిలో మనకదో ధారాగ్ని చేత మొదలడేది కాదు. ఎండక ఎండలో ఎండనేముంది నీడనేముంది ఇంకో పాటకెళ్తాక ఆస్కారం లేకుండా ఉన్నటువంటిది కనుక ఉండ నీడకు రాదు అస్త్రము శస్త్రములకు హతము కాదు ఒక కట్టెలకి కానీ గొడ్డలకు కానీ కరుణానతమయ్యేది కాదు చలికి వనకదు భయములకు నిధి పడదు వట్టెల మెయ్యుందు పరిపూర్ణ మమల చరిత రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహ సంరక్షిత అని రాజారాయన మనకి ఎన్నో సూక్తులు ఎన్నో దిక్కులు గురువులు అందరూ అందజేశారు. కానీ ఎన్నాళ్ళు ఇంత దీని సభ్యులకి చేయలేదు. కానీ స్వామి తత్వాల్లో కానీ ఆ తర్వాత బొప్పల కృష్ణమూర్తి నాయన గారు రాసిన తత్వాల్లో కానీ బండారు సుబ్బారావు గారు రాసినటువంటి వర్షాల్లో కానీ మనకందరికీ సత్యాన్ని బోధించారు కనుక దాన్ని విడిచిపెట్టకుండా ఎప్పుడు ఆ మంత్రాన్ని అనుకుంటూ ఉన్నట్లయితేనే మనం ఈ జన్మరహితమే చేసుకోగలుగుతాం. కానీ లేకపోతే మాయలోకి పడిపోయి మాయకు మూలమైనటువంటి ఈ మాయలో పడిపోయి నా శరీరం అని నా ఇంద్రియములని అంటున్నాం కనుక దేనికైనప్పటికీ కూడా భక్తి గొప్పది కనుక పరిపూర్ణం తెలుసుకోవడానికైనా భక్తి ఉండాలి. శ్రద్ధావాన్ నభతే జ్ఞానం అని అనంత కోటి జన్మ నీ జ్ఞానం లభ్యతే జ్ఞానం అనంత నీ పూర్ణబోధ విశిష్టతే అని అనంత కోటి జన్మల సుకృతం ఉంటే కానీ ఒక జ్ఞానం కలగదు. అలాంటి జ్ఞానం అనంతం ఉంటేనే కానీ పూర్ణబోధ లభ్యమన్నది కనుక అందుకు పూర్ణబోధ కొరకు పురుషుండు బహుజన్మ పుణ్య విషము చేత పట్టవలయు అట్లు కాకపోతే అతి కష్ట సాధ్యం వదిలి దేవసంగాత్మలం కానీ పూర్ణబోధ కోసం పుట్టేం కనుక ఆ పూర్ణ భావాన్ని తెలుసుకుని అది చల్లకనీళ్ళు తపస్సు చేయమని లేదైనా తర్వాత కాషాయం కట్టుకోమని లేదు రుద్రాక్షమాలు వేసుకోమని లేదు. కానీ సులువైన మార్గాన్ని మనకి తెలియజెప్పారు. ఏం చేతనంటే లక్ష్యార్థాలకు నేను అర్థాలుగా మనం తెలుసుకున్నట్టయితే గురువు ఎప్పుడు కూడా గురువు చూపించినటువంటి సూచనలు అందుకే ఇచ్చాడు. మరి ఏం చేతను చూపరా అనేటువంటిది కూడా చూపించేది నాయనానికి చూపరా అనేది చూపించి దాన్ని ఉండదూచినవు కదా. కానీ ఏదైతే చూసేదో ఏదైతే పరిమాణం పెట్టిదని అనుకున్నది అది లేదురా నాయన చూచేనిది దీని ప్రత్యేక బోధ నిన్నంటాదు ఇతరమే బాధా అని ఆ శిష్యుని బద్దగించి గురువు గారు ఇలా చేస్తాడు. నా చిన్ని నాయన్న నా పెన్ని దానమా నా రత్నముల కొండ నేను జనన మరణాలండి బాగుంటుందిరా నాయన
చూపించ చూపరానిది అయినప్పటికీ కూడా చూపించాను అన్నాడు. అందుకే ఇచ్చాడు ఆయన. ఎన్ని విధములు తెలిపి నారి ఎరకజాలము సొన్నయనచ్చు కన్నుగా మున్నున్న బయలును కన్ను సౌజ్ఞత చూపినారు అని. అంటే బయలును మనకి కన్ను సౌజ్ఞత చూపించారని అదో పుస్తకం పద్యాలు రాశారు ఆయన. అలాగనే మనకే గురుస్వామి చూపించ చూపరా అనేది చూపించి ఆయన చూసావు కదా, చూపించే సూచనిది. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణమ్మా, ఇప్పుడు కాశీ వెళ్ళొచ్చాం అనుకోండి, కాశీలో విశ్వేశ్వరుడు అలాగన్నాడు, అన్నపూర్ణ పల్లి ఎలాగున్నది అన్నీ చూసేసేసాం. ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కసారి మనసు పెట్టుకుంటే కాశీలో ఏవైతే చూసావో అవన్నీ కూడా నీ మనసులోకి వచ్చేస్తున్నాయి. అదేవిధంగా గురుస్వామి చూపించినటువంటి సూచన నీ మనసులో ఉన్న పెట్టుకోవాలి తప్ప తప్పకుండా ఆ స్థితి కలిగేస్తుంది మనకి. ఇంకతను ఆ మనసులో పెట్టుకుంటే కదా కాశీ యాత్ర అంతా కాశీ వెళ్ళకల్లాకంటే కానీ ఇంటికాగా తెలియబడింది మనకి. అలాగానే మనం ఇక్కడ ఉండి మనం గురుమూర్తి ద్వారా 3 మంత్రాల్లో వేసుకుని తొలి మంత్రార్థాన్ని గ్రహించుకున్నప్పుడు అదే గురుమేళక. ఆ గురుమేళకలో ఈ జగత్తు లేదు కనుక గురుమూర్తి ద్వారాగానే మనం మేల్కొన్నాము. ఆ మేళకలు ఈ కలభ్రాంతులన్నీ రైతం చేసుకుని ఎంత పెద్ద కళ వచ్చినా పెద్ద మేళకలో ఎలాగైతే లేదో ఆ విధంగానే మాకు ఈ గురువు యొక్క సూచనలు ఇవన్నీ లేవు. అయితే అసలు గురువు గారు శిష్యుని జాగ్రత్త ఆయన ఒక మరువు అనే ఆకు ఉన్నదే పచ్చి రమ్మన్నదంట. మరువు అనే ఆకు, ఆ ఆకు తేవటం కోసమే ఆయన ఎన్ని ఆకులైనా పట్టుకొచ్చారనమాట. ఆ ఆకుని చూడలేదు వాళ్ళు. కానీ కొబ్బరాక, మామిడాక, అరిటాక, చింతాక, బంచాక అన్ని రకరకాలైన ఆకులన్నీ పట్టుకొచ్చి ఇది కాదురా ఇది కాదురా అంటారంట గురువు గారు. ఆఖరికి అంతా చదివింటే ఎవరో ఒక ప్రహారీ గోడ మీద ఉన్నదంట ఆ మరువు అనే ఆకు, ఆ చెట్టు మొక్క. ఆ కుండీలో ఉంటే ఆ రొబ్బ పట్టుకొచ్చి స్వామి ఇదేనా అని అడిగారంట. ఇది అన్నదంట. అయితే బాబు ఇది మరువు అంటే ఇది ఆకు చూడండి, రీల్స్ చూడండి వాసన వస్తుంది, ఇది మరువు అనే ఆకు అన్నారు. అయితే మరి వీళ్ళందరూ ఈ ఆకులన్నీ మరువు అనుకుంటారా? అంతకుముందు చూడలేదు కనుక ఈ ఆకు ఆ ఆకు ఈ ఆకు అనుకున్నారు. కానీ వాళ్ళు ఆ ఆకుని చూసి ఇదేరా మరువు అనే ఆకు అన్నప్పుడు ఆ ఆకుని గురించి గురువు గారు విమర్శలు చెప్పినప్పుడు వాళ్ళ మనసు అక్కడ ఉండాలి. ఆ ఆకు ఎందు ఎలాగైతే మనసు పెట్టుకుని లెక్కార్థాన్ని పెట్టుకున్నారో అదేవిధంగా మనకి పరిపూర్ణ సూచన చేసినప్పుడు పరిపూర్ణ స్థితి యొక్క లక్షణాలు చెప్పినప్పుడు మన మనస్సు ఎక్కడ ఉండాలి? ఆ యొక్క హృదయంలో పరిపూర్ణ స్థితిలో మనం ఉన్నట్టయితే మనకి జన్మరహితం అవుతుంది అని మరి ఇస్తే సభ్యురాపణం వస్తే